తిరుమల తొక్కిస్లాట్లో విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన లావణ్య మృతి చెందారు. లావణ్య మృతదేహం అర్ధరాత్రి విశాఖ చేరుకుంది. లావణ్య మృతదేహాన్ని చూడగానే బంధువులు బోరున వెలిపించారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, లావణ్య మృతదేహం రాత్రి విశాఖ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా టీటీడీ నిర్లక్ష్యం వల్ల ఇంతటి మహా విషాదంలో దేవుడి దర్శనానికి వెళ్ళి ఈ రకంగా మృత్యువాత పడటం నిజంగా విషాదకరం. ఎలా ఉంది కుటుంబంలో పరిస్థితి? జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే లావణ్య స్వాతి కోరిక నెరవేరకుండానే ఆమె మృత్యువు ఓడికి చేరుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి బలైంది. అయితే లావణ్య స్వాతి మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం మృతదేహాన్ని విశాఖకు పంపించారు. అర్ధరాత్రి మృతదేహం విశాఖ చేరుకుంది. ప్రస్తుతం రైల్వే న్యూ కాలనీలో విషాద ఛాయలు అనుకున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లావణ్య స్వాతికి 2 కుమార్తెలు ఉన్నారు. తల్లి మృతదేహాన్ని చూసి వారు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఎవరిని చూసినా వారంతా కూడా విషాదంతోనే నిండిపోయి ఉన్నటువంటి సందర్భం రైల్వే న్యూ కాలనీలో నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పూర్తిగా అంత్యక్రియలు ముగిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి లావణ్య స్వాతి బంధువులంతా కూడా ఆమె మరణ వార్త విని రైల్వే న్యూ కాలనీకి చేరుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక స్థానికులు కూడా పెద్ద ఎత్తున లావణ్య స్వాతి మృతి చెందిన వార్త విని వారంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారు బంధువులు కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులంతా కూడా వచ్చి వారంతా ఒకటే మాట చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లావణ్య స్వాతి మృతి చెందింది. తరచూ తన భర్త సతీష్తో చెప్తూ ఉండేదని కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే ఆశ ఉంది. ఖచ్చితంగా ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి భావించి అందుకు అనుగుణంగానే కుటుంబ సభ్యుల 5గురితో కలిసి ఆమె తిరుమలకు జరిగింది అనుకొని ఈ ఘటన కారణంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో అంత్యక్రియలు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి